హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ చూసారా? ఎప్పుడో వీడియోస్ ఫ్రెండ్స్. నేను దివ్యం మాట్లాడుకుంటూ ఉన్నాము వీడియో కాల్ చేసుకొని. తను అప్పుడు స్టార్ హాస్పిటల్లో చేస్తుండే, నేను సిటిజన్లో చేస్తున్నాను అనమాట. అట్లా అప్పుడప్పుడు వీడియో కాల్ చేసుకున్నవి స్క్రీన్ రికార్డ్ చేశాను. స్క్రీన్ రికార్డ్ వీడియో ఇప్పుడు ఇలా ఉపయోగపడుతుంది. ఓకే, ఫోన్ వీడియోలో ఉంటుందో లేదో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే గుర్తుగా ఉంటుంది అన్నట్టు అప్లోడ్ చేద్దాం అన్నట్టు ఈ వీడియోని ఎత్తికి తీసుకొచ్చాను. నా స్క్రీన్ రికార్డ్ వీడియోలో వాయిస్ రికార్డ్ కాదు, జస్ట్ వీడియో ఒక్కటే రికార్డ్ అవుతుంది అనమాట. సో ఎందుకైనా మాకు గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియోని చిన్న చిన్న క్లిప్స్ పెట్టాను. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ వీడియోలో తను అప్పుడు చాలా హెల్దీగా ఉంది, మంచిగా ఉంది. స్మైల్ ఎప్పుడు మంచిగా నవ్వుకుంటూ హ్యాపీగా, అంటే చాలా హ్యాపీగా ఉండేది. చూడండి, ఆ ప్లేస్లో ఎప్పుడు చిరునవ్వే ఉండేది, ఎప్పుడు నవ్విస్తూ ఉండేది. వీడియో చూడండి, మీకు కనిపిస్తుంది. ఇప్పుడు పెట్టిన ప్రతి వీడియోలో అక్కడక్కడ నవ్వు కనిపిస్తుంది తనది. చాలా అంటే చాలా హ్యాపీగా, చిన్నపిల్ల మనసత్వం అనమాట. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. అక్కడికి పోదాం మమ్మీ, చాయ్కి పోదాం, చికెన్ ఉంటుంది కదా ఫ్రై తిందాం మమ్మీ, చికెన్ పకోడీ తిందామని చెప్పి చెప్తూ ఉండేది. అలా ఎప్పుడు ఎక్కడ చూసినా సోషల్ 99 ఒకటి ఉంటుంది. అక్కడ మేమిద్దరమే కనిపిస్తాం అనమాట. డ్యూటీ అయిపోవడం ఈవినింగ్ అయితే అక్కడికే పోయేవాళ్ళం అనమాట. ఇక అట్లా అన్నీ డిస్కషన్ చేసుకుంటున్నాం, జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని నవ్వుకుంటూ ఉన్నాం అనమాట. మళ్ళీ మెమొరీస్ వస్తేలేవో. ఆ టైంలో చాలా అంటే చాలా హెల్తీగా, మంచిగా, హ్యాపీగా ఉంది. ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కానీ ఆ టైంలో ఏమంతగా లేవు. అందుకే ఆ ఫేస్లో నవ్వు చూడండి ఎలా ఉంది, ఎంత ఆనందంగా నవ్వుతుందో వీడియో కాల్లో. ఆ నవ్వు మళ్ళీ ఎప్పుడు వస్తుందా అన్నట్టుంది. అవే మంచిగా నవ్వుకున్న నవ్వుడు మేము కలిసి. ఇక తర్వాత నవ్వుకున్నామంటూ అంతగా అయితే ఏముండవు ఫ్రెండ్స్. చూడండి, మీకు అంతా కనిపిస్తుంది. ఇంకా వీడియోస్ మొత్తం నవ్వే కనిపిస్తుంది. ఎక్కువ మంచిగా నవ్వుతుంది, హ్యాపీగానే ఉంటుంది ఎక్కువ శాతం. ఈ బిడ్డ బాధ వచ్చినా తట్టుకోలేదు, సంతోషం వచ్చినా తట్టుకోలేదు. ఇక్కడ నుంచి మా దగ్గర నుంచి స్టార్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా ఏడ్చింది. మేము కూడా చాలా ఏడ్చాము. తను హాస్పిటల్కి వెళ్తున్నట్టు ఫీల్ అవ్వలేదు. మేము అత్తగారింటికి వెళ్తే ఎలా ఏడుస్తాం అలా ఏడ్చాము అందరం. ఎంత ఏడ్చామంటే మామూలుగా కాదు. అక్కడికి వెళ్ళిపోయినా కూడా ఏడ్చాము. నేనే ఏడుస్తున్నామేమో అనుకున్నాము. తెలిసిన విషయం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత తను కూడా ఏడుస్తుందని కాల్ వచ్చింది. దివ్యమ్మ ఏడుస్తుందని చెప్పి మాకు కాల్ వచ్చింది. అయ్యో ఏడవకని చెప్పడానికి అంత ఓపిక లేకుండా, ఎందుకంటే మేము కూడా క్రైమ్, తను హాస్టల్ దాటి వెళ్ళిపోయినా కూడా ఫుల్గా ఏడ్చాము మేము. మామూలుగా ఏడవలేదు, చాలా అంటే చాలా ఏడ్చాము. ఏమో ఎందుకంత ఏడుపు వచ్చిందో తెలియదు కానీ తక్కువ పరిచయం, ఎక్కువ ప్రేమ, ఎక్కువ అనుభవం, తక్కువ జ్ఞాపకాలు. కానీ అన్నిటికంటే చెప్పలేనిది ఏంటంటే మంచిగా ప్రేమిస్తుంది, మనుషులు మంచిగా అర్థం చేసుకుంటుంది ఏదైనా. చూడండి, అలా మాట్లాడుకుంటూ ఉన్నాం వీడియో కాల్. ఇది వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గర వీడియో కాల్ అనమాట. ఇక అట్ట మాట్లాడుకున్న చిన్న చిన్న క్లిప్స్ ఉన్నవన్నీ వీడియో పెట్టాను. గుర్తులు ఫ్రెండ్స్. చూడండి, ఏదో మాట్లాడుతూ ఉంది, బట్ మేము మాట్లాడుకునే అప్పుడైతే అంతగా గుర్తులేవు కానీ ఇక ఆల్మోస్ట్ జరిగినాయి కొన్ని స్టోరీస్ అయితే గుర్తున్నాయి కాబట్టి నేను చెప్తా ఉన్నాను అనమాట. ఈ వీడియో చూస్తే తన రియాక్షన్ ఏంటో నాకు తెలియదు కానీ ఫ్రెండ్స్, మై ఫీలింగ్ అయితే సో హ్యాపీ. ఎందుకంటే ఆ మెమోరీస్ మళ్ళీ మాకు ఎప్పటికీ రాలేదు. మేము బయట దిగిన ఫొటోస్ కంటే తిరిగిందే ఎక్కువ ఉంటుంది. తినడానికని రెస్టారెంట్లు కానీ అటు ఇటు బాగా ఎంజాయ్ చేస్తాను. చూడండి, నేను ఇన్ఫాలో అప్పుడు నేను కూడా ఎంత క్యూట్గా ఉన్నాను, మంచిగా ఉండేదాన్ని. అది మళ్ళీ ఎప్పటికి వస్తుందేమో నాకు తెలీదు. ఇన్ కేస్ హాస్టల్ రూమ్ అనుకుంటుంది, ఆ రూమ్లో అప్పుడే డ్యూటీ నుంచి వచ్చి ఉన్నట్టున్నాను. చూడండి, తనకి వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాను. తను చేసినా నేను చేసినా ఎగ్జాక్ట్ నాకు ఐడియా లేదు కానీ ఉంటుందని చెప్పి పెట్టుకున్నా. నా యూనిఫామ్ మీద కొన్ని జ్ఞాపకాలు అంటూ ఉన్నాయంటే ఇదొకటి అనమాట. మంచిగా అనిపిస్తుంది. నాకు ఫస్ట్ లైఫ్ సిటిజన్ హాస్పిటల్ ఇచ్చింది హైదరాబాదు. హాస్పిటల్ వల్లే నాకు మంచిగా పరిచయం అయ్యారు అను, దివ్య, కాను, భవాని. వాళ్ళల్లో ఎక్కువ తిరిగేది మేమిద్దరమే అనమాట. మిగతా వాళ్ళందరూ తక్కువ తిరుగుతారు. మళ్ళీ అనుతో కొంచెం టైం స్పెండ్ చేశాను, కానుతో కొంచెం అలా స్పెండ్ చేశాను. బాబోతో అయితే రూమ్లోనే ఉంటాను కాబట్టి బాగానే మాట్లాడుతూ ఉంటాను. ఈ వీడియో మీకు ఏమన్నా సోద అనిపిస్తుందేమో నాకు తెలియదు కానీ నాకైతే మంచి మెమొరీ ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ ఆంటీ కూడా కనిపిస్తుంది ఈ వీడియోలో. హాయ్ నాగా అని చెప్తుంది. మంచిగా నాగా అని పిలుస్తుంది నన్ను. నాకు ఏది ఇష్టమో అది నా దగ్గరికి వండుకొని వచ్చేది డ్యూటీ దగ్గరికి. పాపం అంటే తాతగారిని తీసుకొని, అంకుల్ని తీసుకొని, ఆంటీకి ఏమన్నా హెల్త్ బాగోకపోతే అప్పుడప్పుడు మా హాస్పిటల్కి నా కోసం నన్ను నమ్మి
ఆంటీ వచ్చేదనమాట. దివ్యమ్మ కూడా జాబ్ చేస్తుందిలే కానీ తను జాబ్ చేసినా కూడా నా నా దగ్గరికే రావడం ఇష్టం ఆంటీకి. ఇంకోటి ఏంటంటే దివ్యమ్మ చేసే దగ్గర పేరెంట్స్కి 70% డిస్కౌంట్ వస్తుంది, మా దగ్గర 50% వస్తుంది. అయినప్పటికి కూడా నన్ను నమ్మి నా దగ్గరికే పంపిస్తూ ఉంటుంది. సో నేను కూడా ఓకే మంచిగా నన్ను నమ్మొస్తుంది ఆంటీ అని చెప్పేసి ఆల్మోస్ట్ చూసుకుంటా. బట్ టైం లేకపోతే మటుకి నేను మళ్ళీ వస్తానని చెప్పేసి ఒక ప్లేస్లో కూర్చోబెట్టి వెళ్ళిపోతా, లేదంటే తెలిసిన వాళ్ళకి చెప్తాను. వాళ్ళు వచ్చినప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ నేనే చూసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. నాకు ఇష్టమైన చికెను, ఫ్రూట్స్, ఆల్మోస్ట్ మ్యాంగో పికిల్ అన్నీ ఆంటీ పెడతా ఉంటుంది ఎప్పుడు. మంచిగా తిన్నాగా, ఆరోగ్యం జాగ్రత్తనాగా, మంచిగా పడుకున్నాగా, ఏమైనా తినాలనిపించినప్పుడు చెప్పు, అప్పుడప్పుడు ఇంటికి వెళ్తూ వస్తూ ఉండు, నీకు ఇష్టమైన నేను వండి పెడతాను అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట. వెళ్ళినప్పుడు కూడా చాలా అంటే చాలా బాగా చూసుకుంటుంది నన్ను. దివ్య ఎట్నో నువ్వు అంతే నాగా నాకు అని చెప్పి చెప్తూ ఉంటుంది. నా పేరు నాగలక్ష్మి అయినప్పుడు కూడా నాగలక్ష్మి అని పిలవరు, ఇలా నాగా అని పిలుస్తారు మంచిగా. నాకు కూడా అదే అలవాటు అయిపోయింది అలా పలకడం. ఇక ఇప్పుడు మళ్ళీ దివ్యమ్మ వచ్చింది లైన్లోకి. చూడండి ఏదో మువ్వాభంగా ఉంది వీడియోలో, లాస్ట్లో నవ్వుతుంది ఈ వీడియోలో కూడా. ఏదైనా జోక్ వస్తే నవ్వుతుంది మంచిగా. రోజు పొద్దున సాయంత్రం అయితే 2 times ఛాయ్ పడాలి ఫ్రెండ్స్ తనకి, లేదంటే ఆమెకి బుర్ర పని చేయదు, వీక్ అయిపోతుంది. డ్యూటీ ప్రెజర్ అలాంటిది, నైట్ డ్యూటీ అన్నీ ఉంటాయి కదా అలాగనమాట. ఇక్కడ కూడా నవ్వింది చూసారా, ఈ అన్ని వీడియోస్ నవ్వింది. ఆ నవ్వు నాకు నచ్చి నేను ఈ వీడియో పెడుతున్నా ఫ్రెండ్స్, నా మెమొరీ కోసం. మీకు నచ్చితేనే చూడండి, నేను తిప్పని పెట్టి మళ్ళీ వెళ్తున్నప్పుడు బాయ్ చెప్తుందా అంటే వెళ్తున్నాను బాయ్ చెప్తుంది చూడండి. ఇంకా అలా ఇప్పుడు దివ్యమ్మ కొంచెం సిక్ అయి ఉండే ఫ్రెండ్స్, అదిగోండి బాగా చెప్తుంది. కొంచెం సిక్ అయిందనమాట. తన హెల్త్ మంచిగా సెట్ అవ్వాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే మంచిగా ఉండేది, కొంచెం అనారోగ్య పరిస్థితి వల్ల వీక్ అయిపోయింది బిడ్డ. ఏదేమైనా దేవుడి వల్ల తను ఎప్పుడు మంచిగా ఉండాలి. ఎందుకంటే నాకు తెలిసిన వరకు ఎక్కడికన్నా బయటకు వెళ్ళినా మంచిగా తనే ఖర్చు పెడుతుంది, అన్నీ మంచిగా చూసుకుంటుంది. మా బ్యాచ్లో ఎవరు ఖర్చు పెట్టాలన్నా ఎవరు పోతే వాళ్ళం అట్లా ఖర్చు పెట్టాలనేది ఉండు, బాగా పెట్టుకుంటాము అలాగే. కానీ నేను వెళ్తే మటుకు ఎప్పుడైనా ఫ్రెండ్స్ తినే పాపం మనీ తీసి ఖర్చు పెడుతుంది, మంచిగా చూసుకుంటుంది. ఏదేమైనప్పటికీ దివ్యమ్మ మంచి ఆరోగ్యంతో ఉండాలి, తన ముందున్న ఫ్యూచర్లో తను కూడా సంతోషంగా ఉండాలన్నది నా ఆశ. దేవుడు గొప్పోడు కనుక నా ఆశను తీరుస్తాడు, ఏం ప్రాబ్లం లేదు. దివ్యమ్మ మంచిగా హెల్తీగా అవుతావు నువ్వు, డోంట్ వరీ, కీప్ స్మైల్ ఆల్వేస్, లవ్ యూ అని చెప్పి చెప్తున్నా మనస్ఫూర్తిగా నీకు. ఓకేనా, నువ్వు ఎంత బిజీగా ఉన్నా ఈ వీడియో అయితే చూడు, నీకు మంచిగా అనిపిస్తుంది సరేనా. ఇంకా చూడని మాట్లాడుతూనే ఉన్నాను యూనిఫామ్ డ్రెస్ మీద. చాలా అంటే చాలా లెంత్ కూడా ఎక్కువైపోయినట్టుంది వీడియో. ఏం మాట్లాడుకున్నామంటే మాట్లాడుకున్న దానికంటే కూడా మెమోరీస్ ఎక్కువ తీసుకొచ్చింది ఈ వీడియో మాకు. ఈ వీడియో ఇప్పుడు అంతా వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఇది అప్లోడ్ చేస్తే ఫ్రెండ్స్, ఇది మొత్తం వచ్చేసరికి నోట్ అవుతుంది. అరౌండ్ ఇప్పుడు నేను 4:23కి మాట్లాడుతూనే ఉన్నా. ఇంకా ఐ థింక్ 4:15కు ఈ వీడియో స్టార్ట్ చేసా వాయిస్ ఓవర్ ఇవ్వడం. కానీ ఇది 12 minutes 6 అట్లా ఉంది, 6 minutes. ఓకే, పెద్ద వీడియోనే, పర్వాలేదు, మెమొరీ కదా. చూద్దాం, ఎక్కడికన్నా ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేము మంచిగా వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాము, అన్నిటి గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉంటాము, మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే నేను అక్కడ నుంచి వచ్చా కాబట్టి మేము కలుసుకోవడం కొంచెం కష్టంగా ఉంది. సిటిజన్ హాస్పిటల్ ఉన్నప్పుడు మంచిగా కలుసుకుంటుండే ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ స్టార్ హాస్పిటల్లో కూడా పర్లేదు, ఒక రకంగా కలిసింది. బట్ ఎప్పుడైతే తను మంచిర్యాల వెళ్ళిందో అప్పటి నుంచి కలుసుకోవడం కష్టమైంది. ఓకే, పర్లేదు, ఎక్కడున్నా ఎలా ఉన్నా కాల్లో టచ్లో ఉంటాము, అది కూడా రేరు. పర్లేదు ఫ్రెండ్స్, కాల్స్లోనే మాట్లాడాలి, అలా ఉండాలి ఇలా ఉండాలని కాదు, కానీ ఎక్కడున్నా ఎలా ఉన్నా మన ప్రేమ ఎప్పుడూ అలాగే ఉండాలి మనల్ని ఇష్టపడే వాళ్ళ మీద. తనకి నా మీద, తన మీద నాకు, మా టీం మీద నాకు, నా మీద వాళ్ళకి ఎప్పుడు ఇలానే ప్రేమ ఉంటుంది, ఏం పర్వాలేదు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా స్టోరీస్ ఉంటాయి.
పొద్దున్నే అందరికంటే లేట్ లేస్తుంది, తొందరగా రెడీ అవుతుంది. అంతా అయిపోయేసరికి బస్సు వెళ్ళిపోతుంది. నాగా టిఫిన్ చేసి వెళ్దాం ఉంటుంది. టిఫిన్ చేస్తాము. టిఫిన్ చేసి ఆటోకి వెళ్తాము. మేమిద్దరం కనుక డ్యూటీస్కి వెళ్తే వీళ్ళందరికీ ఆ టైంలో నైట్ డ్యూటీలు ఉంటుండే. నైట్ ఈవినింగ్ 3 షిఫ్ట్లు ఉంటుండే. కానీ నాకు ఒక్కదానికి ఓపీడీ డ్యూటీ ఉండేదన్నమాట. ఆ ఓపీడీ డ్యూటీకి వెళ్ళేదాన్ని నేను. దివ్యం ఉన్నప్పుడు నేను ఓపీలోనే ఉన్నాను. దివ్యం వెళ్ళిపోయిన తర్వాత నేను ఐపీకి జాయిన్ అయ్యాను అనమాట. చూడండి, ఇక్కడ కూడా మాట్లాడుతూ ఉంది. చూడండి, ఇది సోషల్ 99 చెప్పా కదా. ఛాయ్కి వచ్చింది ఆ రోజు మా దగ్గరికి. ఛాయ్ తాగుదాం రా అని ఫోన్ చేసింది. ఇంకోటి ఏంటంటే వీడియో తీస్తుంటే తెలియదు, నవ్వుతుంది ఏదో అనుకొని. ఓకే, నాకు గుర్తుగా ఉంటుంది అన్నట్టు ఈ వీడియో తీశాను. చూసుకోవడానికి బాగుంటుంది అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో చూస్తే తను ఎక్సైట్ అవుతుంది అన్నది నా ఫీలింగ్. ఇవన్నీ నీకు ఎక్కడవే నాగా అంటుందని నా ఫీలింగ్. చూద్దాం. ఇక్కడ తను మా రూమ్కి వచ్చింది ఫ్రెండ్స్. సంతోషంగా పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. చూడండి ఎంత ఎంజాయ్ చేసుకుంటుందో. వెళ్ళిపోతుందని చాలా అంటే చాలా బాధపడింది బింట పాపం. కానీ ఏ మనిషి అయినా ఎక్కడి నుంచో వెళ్ళాల్సింది. వీళ్ళు అనుకోని పరిస్థితుల్లో వేరే ప్లేసులకు వెళ్ళారు. అనుకోని పరిస్థితుల్లో నేను ఇంటికి వచ్చాను. తప్పదు ఇక, మనము కొన్ని ప్లేసుల నుంచి ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఏం పర్లేదు, జాబులు అంటే అలాగే ఉంటాయి. ఏదేమైనప్పటికీ అందరం మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలనేది కాన్సెప్ట్ కాదు ఫ్రెండ్స్. అది నిజానికి నిజమే. నేను దాన్ని బాగా బిలీవ్ చేస్తాను. చూడండి, పాటలు పాడుకుంటుంది. నేను వీడియో ఆల్మోస్ట్ నేను తీసినవన్నీ వీడియోస్ తనకు తెలియని కూడా తెలియదు తీసినట్టు. కానీ ఇట్లా నువ్వు సాంగ్ పాడుకునే వీడియో నా దగ్గర ఉందంటే పంపించినాకన్నది. నేను ఈ వీడియోస్ ఎడిట్ చేసే ముందే ఆ వీడియో తనకి నేను అప్లోడ్ చేసేసాను అనమాట. చూసుకొని నవ్వుకుంది. మరి ఇప్పుడు మేబీ వాళ్ళ ఇంటికాడే ఉన్నట్టుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.